హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఈ వీడియోలో మీకు నేను ఆది బ్లౌజ్ తోటి ఈజీ మెథడ్లో బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తూ మీకైతే చాలా ఉపయోగపడే కొన్ని విషయాలు అయితే నా అనుభవంలో మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. అలా వీడియో చూసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందన్నమాట. సరే, ఇక్కడ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఎవరైనా సరే ఏ వర్క్ చేస్తున్నా కూడా ఒక కస్టమర్తో మనం డీల్ చేసేటప్పుడు, ఇప్పుడు మనకి టైలరింగే ఉందనుకోండి, టైలరింగ్ ఒక బిజినెస్ లాంటిదే. అంటే ఇది మనకి కస్టమర్ తోటి మనం టైఅప్ అయి ఉంటుంది కాబట్టి మన కస్టమర్సే దేవుళ్ళు అని చెప్పుకుంటూ ఉంటాము. చెప్పుకోవడమే కాదు, అది పాటించాలి కూడా. మనల్ని విసిగించే కస్టమర్స్ ఉంటారు, మనతో కరెక్ట్గా నడుచుకుని ప్రవర్తించేవారు ఉంటారు. అలాంటి వారితో మనం ఎలా డీల్ చేస్తున్నామో, మనకి నెగిటివ్ అయినటువంటి పీపుల్తో కూడా మనం అలాగే డీల్ చేయాలి. ఇదేంటూ లెక్క మనల్ని బాధ పెట్టిపోతూ ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టిపోతూ ఉంటారు అనేసి మీరు అనుకొని ఉండొచ్చు. అయినా సరే మనం ఎంతో ఓర్పుతో మాట్లాడాల్సి ఉంటుంది. కొంతమందిని మీరు గమనించండి, మనల్ని ఇబ్బంది పెట్టాలి అని టార్గెట్ చేసుకొని వస్తూ ఉంటారు. అలాంటి వారిని కూడా మనం చాలా చాకచక్యంగా ఆలోచించి వాళ్ళని అంతటితో వదిలించుకుంటే కనుక మనం అంతటితో పోతుంది. లేదు అని ఒక మాట కనుక మనం వాళ్ళు విసిగిస్తున్నారని కోపమై ఒక మాట తూలామనుకోండి, అది అసలు ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారంటే, అది మనం ఏకంగా ఏదైనా బిజినెస్ చేస్తుంటే రాత్రికి రాత్రే క్లోజ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే వస్తుందన్నమాట. ఎలా చెప్పగలం, ఎలా అలా మనం ఫాలో అవ్వగలం అంటే కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను నేను పాటించేవి. సపోజ్ మనం టైలరింగ్ దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారుగా స్టిచ్చింగ్ చేయించుకోవడానికి. అలా వచ్చినప్పుడు కొంతమంది పదే డిజైన్స్ సెలెక్ట్ చేసుకునే క్రమంలోనే ఒక 1 అవర్ టైం వేస్ట్ చేసి లాస్ట్కి ఈ డిజైన్ మాకు నచ్చలేదండి, మరొక డిజైన్ ఉందా అని ఇంకా చూస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు మీరు నెట్లో డౌన్లోడ్ చేసి తీసుకురండి, మా దగ్గర పాసిబుల్ అయితే మేము వేస్తాము, లేదంటే మీరు ఉన్న డిజైన్స్లో సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు వాళ్ళు కాలక్షేపం కోసమే వచ్చిన వారు ఉంటారు. ఇక వాళ్ళని మనం గమనించవచ్చు. అలా గమనించేసి స్మైల్గా వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు అన్నా కూడా కోపం అవ్వకుండా వాళ్ళని ఇగ్నోర్, అంటే వాళ్ళని వెళ్ళడానికే మనం ఆలోచించాలి. అంటే మీరు టైం వేస్ట్ అవుతుంది కదా, మీరు ముందు డిసైడ్ అయ్యారంటే అని కూల్గానే చెప్పాల్సి ఉంటుంది. కానీ 1 అవర్ టైం స్పెండ్ చేసే వాళ్ళు కూడా బోల్డ్ ఎంతమంది ఉంటారు. నేను ఇంతకుముందు చాలా టైం వేస్ట్ చేసేదాన్ని అనమాట. కానీ అదే కనుక కోపమయ్యామనుకోండి, వారు అట్లాంటి కస్టమర్సు ఎప్పుడు కూడా ఒకరు రారనమాట. వాళ్ళకి తోడు 2-3 వస్తుంటారు. అలాంటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం కనుక ఓర్పు అనేది కోల్పోయామంటే అది ఆ ముగ్గురు పోయి మరొక ముగ్గురికి, ఇంకొక ముగ్గురికి అలా చైన్ సిస్టమ్ లాగా స్ప్రెడ్ చేస్తారనమాట. అదే కనుక మనం బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి వాళ్ళకి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసి మనం వాళ్ళని సాటిస్ఫై చేసామనుకోండి, ముగ్గురికి చెప్పేది ఒకరికే చెప్తారు. అట్లా అని అందరూ ఉంటారన్నట్లేదు. అలాంటి నెగిటివ్ పీపుల్ గురించి నేను చెప్తున్నాను. కానీ మన మాట తీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొంతమంది మనల్ని కావాలని టార్గెట్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా డీల్ చేసుకొని మనం ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. నా విషయంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అయితే మీకు షేర్ చేస్తాను. పెద్ద వయసు ఉన్నవారే నా దగ్గరికి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వచ్చారనమాట. ఇక మంచి సీజన్ టైంలో బ్లౌజెస్ ఒకేసారి, నేను అమెరికా వెళ్తున్నాను, ఒకేసారి స్టిచ్ చేసి నాకు 2 డేస్లోనే 12 బ్లౌజెస్ ఫినిష్ అవ్వాలి అనేసి వస్తే, నాకు ఇప్పుడు కుదరదండి అన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా తను ఇంటి ముందు మాట్లాడాల్సిన విషయం మెయిన్ రోడ్డుకి వెళ్ళేసి ఎంత పెద్ద కేకలు వేస్తూ మాట్లాడి వెళ్ళారో. అలాంటప్పుడు స్టిచ్చింగ్ చేస్తామనేసి బోర్డు పెట్టుకోవడం ఎందుకు? 1 రోజు 2 రోజుల్లో కూడా స్టిచ్ చేసి ఇవ్వనప్పుడు బోర్డు అవసరమా? ఎవరికి పిల్లలు లేరు, పిల్లల గురించి పర్సనల్గా కూడా హట్ అయ్యిందనమాట నాకు. అయినా సరే నేను చాలా ఓపిక్గా, పక్కన కస్టమర్స్ అనేవారు 1-2-3 ఉన్నారు, చూస్తూ అలా నిలబడిపోయారు. అదే కనుక తను పెద్ద వయసు అయినా సరే తను ఒక్క క్షణం ఆలోచించకుండా మాట్లాడిందని నేను రివర్స్ అయ్యి మాట్లాడుంటే ఆ కస్టమర్స్ 2 వినేవారు, ఇంకొక 4 వచ్చి వినేవారు అనమాట. అది వేరేగా స్ప్రెడ్ అయ్యేది. నేను అలా ఓపిక్గా ఉండడం వల్ల తర్వాత ఒక 10 డేస్కి నాకు ఆంటీ వచ్చేసి సారీ చెప్పెళ్ళారు పక్కన కస్టమర్ని తీసుకొని. ఇది ఎంత సాధ్యమా అనంటే సాధ్యమైంది. ఎలా అంటే తను నన్ను అలా బాధ పెట్టేసి మాట్లాడేసి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిల్డింగ్లో వారే కస్టమర్స్ ఉన్నారనమాట.
ఇక వాళ్ళు అందరూ కూడా అపార్ట్మెంట్లో కింద మాట్లాడుకుంటుంటే విని నేను ఇంత క్రూరంగా మాట్లాడానా అనేసి తను పిల్లల గురించి మాట్లాడిన దాని గురించి వాళ్ళు మా పిల్లల గురించి డిస్కస్ చేస్తూ మా ఫ్యామిలీ గురించి అంటే మేము ఎట్లా ఇక్కడికి వచ్చాము అసలు ఏంటి మా యొక్క స్టాండర్డ్ అనేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ ఆంటీ రియలైజ్ అయ్యేసి తర్వాత ఒక 15 డేస్కి ఆ ఆంటీకి హెల్త్ ప్రాబ్లం వస్తే నేను ఆ బిల్డింగ్లో కస్టమర్స్ నన్ను ఒక చిన్న అకేషన్కి అయితే ఇన్వైట్ చేశారు. అంటే గణేష చతుర్థి టైంలో అనమాట. నేను గణేష్ చతుర్థికి వెళ్తే అక్కడ ఆంటీకి సీరియస్గా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనమాట. వస్తే నేను క్యాజువల్గా అక్కడికి గణేష్ చతుర్థికి వెళ్ళి అక్కడి నుంచి నాకెందుకో అక్కడి నుంచి వస్తుంటే ఆ ఆంటీ వాళ్ళ ఫ్లాట్లోనే ఆ ఆంటీ వాళ్ళ ఇంటి ముందు నుంచి నేను రావాల్సి వచ్చింది. అప్పుడు ఇంటి ముందు నుంచి వస్తూ మనసు ఎందుకు నాకు ఆంటీ హెల్త్ బాగాలేదు సీరియస్గా ఉంది అనగానే నేను వెళ్ళి చూడడం జరిగింది. అది చూడగానే ఆంటీ కళ్ళల్లో ఆ నీళ్లు తిరిగేసి తన అపాలజీ అయితే నాకు అక్కడ కనిపించింది అనమాట. పెద్ద వయసు వారు తను రియలైజ్ అవుతూ చాలా బాధపడ్డారనమాట. నువ్వు అన్ని మాటలు అనేసి వచ్చాను, నాకు చాలా బాధేసిందమ్మా, తప్పైంది, పిల్లల కోసం స్టాండ్ తీసుకొని నీ లైఫ్ ఇంటికే పరిమితం అయ్యావని అట్లా చాలా ఇదిగా తెలుసుకున్నాను. సారీ, నా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఈరోజు నన్ను పలకరించడానికి కూడా వచ్చే పొజిషన్ లేదు. నేను ఆ రోజు గర్వంతో అమెరికా వెళ్ళాలి, నేను 2 డేస్లోనే నాకు బ్లౌజెస్ కావాలని ఎంత మాటలంటే అంత మాటలు అన్నాను. నీ ఓర్పే నీకు ఎప్పుడైనా సరే ఎదుగుదల వస్తుంది అనేసి తను బ్లెస్ చేసిందనమాట. ఆ ఇన్సిడెంట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా అని నేను శాంతంగా ఉంటానని నేను చెప్పనండి, నాకే కోపం ఎక్కువ. మా ఇంట్లో మా సార్తో పోలిస్తే నాకే కోపం ఎక్కువ. కానీ అదేంటో తెలీదు, కస్టమర్స్ వచ్చినా నేను ఎవరన్నా వస్తే మాత్రం చాలా కూల్గా మాట్లాడతాను. అదే నాకు ప్లస్ పాయింట్ ఏమోనని నాకు హ్యాపీగా అనిపిస్తుంది. కోపం వస్తుంది, చెప్తున్నాను కదా ఇంతకుముందు మీకు ఎప్పుడైనా వీడియోస్లో కూడా, నాకు ఇప్పటికీ మనీ ఇవ్వాల్సి ఉంటే ఎంత టార్చర్ పెడతారో అంత టార్చర్ పెడతారు. అయినా సరే ఇక సహజము, ఇలాంటివి చిన్నగా నెమ్మదిగా మనం వసూలు చేసుకోవాల్సిందే అనేసి కొన్ని చాలా ఉంటాయి. పర్సనల్గా కూడా చాలా కోపము, కానీ ఎందుకో తెలియదు అసలు ఈ వర్క్ విషయం స్టార్ట్ చేశానంటే నాకు చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. కస్టమర్స్ వచ్చారంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనల్ని ఒకరు ఎవరన్నా మాట తూలి గనక మన మీద అరిచేసి మనల్ని ఒక మాట అన్నారు అని అంటే అది తప్పకుండా ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజు రియలైజ్ అవుతారు అని నాకు బాగా ఆ రోజు ఇంకా బాగా అర్థమైందనమాట. కానీ ఎంతవరకు మాట్లాడాలి, ఇప్పుడు వర్క్ నేను చేయనన్నాను, ఆ వర్క్ వరకు మాట్లాడుంటే అంతవరకు ఓకే. ఇక ఫ్యామిలీ గురించి మాట్లాడగానే ఇక తొందరగా రియాక్ట్ అయిపోతాము. నేను కూడా రియాక్ట్ అవ్వాలని అనిపించింది, కానీ ఒక్క క్షణం ఆలోచించాను. తను ఓన్లీ ఒక టైలర్ని చూస్తుంది, అంటే ఒక టైలరు బోర్డు పెట్టేసుకున్నారు, వర్క్ చేస్తున్నారు బాగా అనేసి ఒక్క టాక్ వచ్చింది కాబట్టి తను హోప్ తోటి వచ్చింది. బట్ నేను 2 డేస్లో 12 బ్లౌజెస్ కుట్టే సిచ్యువేషన్ నాకు అప్పుడు లేదు. అంటే ఫెస్టివల్ టైము వెనక తీసుకున్నవి ఉంటాయి. అదిగాక తను 1-2 స్టిచ్ చేసి మీకు సెట్ అయిన తర్వాతే మిగిలిన నేను కుడతానంటే తనకు ఆ ఒపీనియన్ నచ్చలేదనమాట. ఇన్ కేస్ నన్ను టెస్ట్ చేయడానికి వచ్చుండొచ్చు, మేబీ సంథింగ్, నాకైతే తెలీదు. కానీ తను అంత కోపమై అరిచేసిన తర్వాత తను నాకు చెప్పింది 2 డేస్లో నేను అమెరికా వెళ్తున్నాను అని. తర్వాత ఆంటీ వెళ్ళిందే లేదనమాట. అంటే కస్టమర్ ఒక మాట, 1కి 4 మాటలు అనేసి వెళ్ళినా మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనం సర్దుకొని పోవాల్సిందే. నేనేంటి తగ్గేది అనుకున్నామంటే మైనస్ మనకే అవుతుందన్నమాట. అక్క అలాంటప్పుడు ఎన్ని మాటలన్నా పడాలా అని మీరు అనుండొచ్చు. పడాల్సిన అవసరం లేదు. ఆ కసిని మనం వర్క్లో చూయించుకోవాలి. ఆ సందర్భం మళ్ళీ వాళ్ళకైతే వస్తుందని మనం అది తెలుస్తుంది అని మనం వెయిట్ చేయడం తప్ప, మనం కూడా అరిచేసి అవతల ఒకరికి 4 కస్టమర్స్ మనల్నే చూసేసి మళ్ళీ బ్యాడ్ ఇంప్రెషన్ చూడండి. మంచి విషయం అయితే అంత తొందరగా స్ప్రెడ్ అవ్వదు. అదే గనక అది మనం ఒక్క మాట మన నోట్లో నుంచి తప్పు గనక బయటకు వచ్చిందంటే అది మాత్రం ప్రపంచం మొత్తానికి క్షణాల్లో తెలిసిపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉంటున్నాం. కాబట్టి మనం చేసే వర్క్ ఎప్పుడూ కూడా మనం కస్టమర్ ద్వారానే మనం కూడా ఇన్కమ్ అనేది గెయిన్ చేస్తున్నాం. ఒక ఇన్కమే కాదండి, చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ కూడా ఉన్నాయి. ప్లస్ మైనస్ని మనం టాలీ చేసుకుంటూ వెళ్తే కనుక మనకు అంత బాధ అనిపించదు. ఇక కొన్ని వదిలేసుకుంటూ వెళ్ళాల్సిందే. అలా మాట్లాడినా కూడా కొంతమంది మనీ ఇస్తారు, ఇవ్వకుండా ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు వస్తాయని వెయిట్ చేయొచ్చు. మరి కొంతమంది అయితే మరి
శాడిస్టులు ఉంటారనమాట. శాడిస్టులు అంటే ఓన్లీ మనీ పరంగా కూడా మాట్లాడరు. మనం మనీ అడిగితే అసలు ఇంకా వేరే నెగిటివ్ మాట్లాడతారనమాట. ఇక అలాంటివన్నీ కూడా మనమైతే తోలకూడదనమాట ఒక మాట. ఇక అవన్నీ భరించాల్సిందే, తప్పదు. మనం కస్టమర్స్ ద్వారానే మనం వర్క్ అనేది చేస్తున్నాం కాబట్టి. అదేమంటే ఓకే, మనం కష్టపడితేనే కస్టమర్స్ అనేది మనకి మనీ ఇస్తున్నారు. కానీ మనీ పరంగానే కాకుండా కస్టమర్స్కి మనం రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని బట్టి కూడా మనకి వర్క్ అనేది బాగుంటుందన్నది నా ఒపీనియను. ఇందులో ఎంతమంది ఇంకేమన్నా ఫేస్ చేస్తుంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మనం కొన్ని వర్డ్స్ కస్టమర్తో మాట్లాడేటప్పుడు కూడా సంబోధించే విషయంలో కూడా చాలా తేడా ఉంటుందన్నమాట. సపోజ్ ఇప్పుడు మన కస్టమరే ఉన్నారనుకోండి, కస్టమర్తో మనం మాట్లాడే విధానం కూడా మనం ఆచితూచి మనం మాట్లాడాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు కస్టమర్కి తోటి మనం ఏదన్నా మాట్లాడాలి అని అంటే మీరు అనే పదానికి నువ్వు అనే పదానికే ఉన్న తేడా చాలా ఉంటుంది. ఈ విషయం నేను చదువుకునే టైంలోనే నాకు చాలా బాగా అర్థమైందనమాట. ఆ కంపారిజన్ అనేది మీరు అనే పదానికి నువ్వు అనే పదానికి ఎంత తేడా ఉందన్నది నేను ఇప్పటి వరకు అదే మెయింటైన్ చేస్తున్నాను. అంటే నేనేదో గొప్ప అని చెప్పను. మనకి ఒక విషయం ఒకరి ద్వారా మనకు తెలుసుకొని అది మైండ్లో ఫిక్స్ అయింది అనుకోండి, లైఫ్ లాంగ్ అది మారదనమాట. అది నాకు ఈరోజు నేను వర్క్ ఒక 10 మంది కస్టమర్స్ లేదా ఒక కొంత సర్కిల్ నేను మెయింటైన్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ హెల్ప్ అవుతుంది ఆ పదం అనేది. ఇప్పటికీ నేను క్రాస్ అవ్వలేదు, క్రాస్ అవ్వకూడదు అనేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నా బుద్ధి ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలని నేను అనుకుంటాను. కానీ మీకు చెప్తున్నాను కదా, మీరు నువ్వు అనే పదానికి ఇంత డిఫరెన్స్ ఉంటుందా అని. తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కొత్త పర్సన్, కొత్త వాళ్ళు కాదు పాత వాళ్ళు కాదు, దాదాపుగా ఇదే మెయింటైన్ చేస్తాను నేను. ఇక మనం అక్క చెల్లి ఇలాంటి రిలేషన్లో అయితే ఉండదు. కానీ మనకి కొత్తగా వచ్చిన వారు కానీ ఎవరితో అయినా మనం కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకు ఆ చనువు వచ్చినప్పుడు ఏమన్నా సపోజ్ మారొచ్చు. కానీ లేకపోతే మాత్రం మీరు అని సంబోధించడంలో ఉండే రెస్పెక్టే వేరనమాట. కొత్త వారు వచ్చినా కూడా మీరిచ్చారు కదా అట్లా మాట్లాడుతూ ఉంటే ఉండేటువంటి రెస్పెక్టు, నువ్వు ఇలా అన్నావు నువ్వు అలా అన్నావు అని మాట్లాడితే కనుక వాళ్ళకి కొంచెం తక్కువ చేసినట్టుగా చిన్నబుచ్చుకుంటారన్నది నా ఒపీనియను. నేను ఫాలో అయ్యేది. ఇది కరెక్టో కాదా అన్నది మీరు తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. ఇక అదేవిధంగా నేను చెప్పొచ్చేది ఏమంటే, ఇన్ కేసు మీ దగ్గరికి వచ్చి కస్టమర్ ఏమన్నా ఇబ్బంది పెట్టినా, అంటే బ్లౌజెస్ కుదరలేదని కానీ, లేకపోతే కుదిరినా కూడా కొంతమంది సాటిస్ఫై అయ్యి కూడా మళ్ళీ ఇంకో బ్లౌజ్ ఇచ్చి వెళ్తారనమాట. ఇప్పుడు వాళ్ళు కుదరలేదనుకోండి, ఆ బ్లౌజ్ ఆగిపోయి ఉండొచ్చు, కానీ అది ఒప్పుకోరు. కుదిరినా కూడా మళ్ళీ కూడా వచ్చి వంక పెట్టేసి వెళ్తారనమాట. అది కొంతమందే ఉంటారులేండి, అందరూ కాదు. ఒక 10 మెంబర్స్లో ఒకరన్నా ఉంటుంటారు. మరి అట్లాంటప్పుడు నా దగ్గర సెట్ కాదు కదా, ఇంకొక చోట కుట్టించుకోండి అని అంటే, లేదు ఇంకేమన్నా మార్పు చేసి కుట్టమనేవారు రిక్వెస్ట్గా చెప్పేవారు ఉంటారు. ఇంకొకరు నేను నాకైతే కుట్టరా, పలానా వాళ్ళకైతే కుడతారు అనేసి కొంచెం రివర్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇద్దరిని డీల్ చేయాల్సిందే, నవ్వుతూ మాట్లాడుతూ. ఇక కొన్ని సందర్భాల్లో తప్పదండి, నటించాల్సిందే. కొంతమంది అంటూ ఉంటారు ఇక నటించడం మాకు చేత కాదు అని. నటించడం అని అంటే నెగిటివ్ పీపుల్ దగ్గర తప్పకుండా నటించాల్సిందే. మనం అలా వాళ్ళంతా టార్చర్ పెట్టి మాట్లాడుతుంటారు. కొంతమంది మాట్లాడినా కూడా మనం నవ్వుతూ కనుక సమాధానం చెప్పలేదనుకోండి, ఇక అది ఇంకా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారనమాట. అలా కాకుండా మనం చాలా ఓపికతో ఓర్పుతో కస్టమర్స్ తోటి డీలింగ్ అనేది కొంచెం చాలా జాగ్రత్తగా కొంచెం ఓర్పుగా మనం అనేది ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇది ఇంకా టైలరింగ్ ప్రపంచంలో ఇంకా ఎక్కువ. అంటే ఏ ఫీల్డ్లో అయినా ఉంటుంది. బట్ టైలరింగ్లో ఏంటంటే, నాకు టైలరింగ్ అనుభవం కాబట్టి టైలరింగ్లో చెప్తున్నాను నేను. ఇక ఒక మాట మనం ఒకరితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం అనేది చాలా ముఖ్యం. మన మాట తీరు అనేది మనకి కస్టమర్స్తో వచ్చే బాండింగ్ అనేది బాగుంటుంది. మాట తీరు కనుక బాగలేకపోతే మన బిజినెస్ అంతా క్లోజ్ అయిపోయి రాత్రికి రాత్రే తారుమారయ్యే పరిస్థితులు ఉంటాయన్నమాట. ఇక టైలరింగ్ అయితే దానికి కూడా అదే రిలేటెడ్ కదా. మంచి అయితే త్వరగా స్ప్రెడ్ అవ్వకపోయినా మనం ఏదన్నా ఎవరినన్నా హర్ట్ చేసి మాట్లాడామనుకోండి, ఇక ఆ టైలర్ దగ్గరికి వెళ్తే ఆవిడకైతే అసలు మాట తీరే బాగుండదు, కస్టమర్ని రిసీవ్ చేసుకోవడం చేత కాదు. ఇక రకరకాలు కొంచెం పొగరెక్కువ, వర్క్ వచ్చు కానీ నోటి తోలు ఎక్కువ,
ఇక ఇలాంటివన్నీ చాలా బాగా వినాల్సి వస్తుందన్నమాట. అది వినటంతోటే కాదు, మనకి కొంచెం బాధాకరం కూడా కదా. అలా రాకుండా ముందుగానే మనం కొంచెం జాగ్రత్తగా, ఓపికగా, ఓర్పుగా మాట్లాడి మనం కస్టమర్ని అయితే డీల్ చేసుకున్నట్లయితే మనకి వర్క్ అనేది ఎక్కువ రోజులు పీస్ఫుల్గా రన్ అవుతుంది. అంటే వర్క్ రాదు ఉండదు అని కాదు, జాగ్రత్తగా జరిగిపోతుందన్నమాట. ఓకే, నాకు తెలిసిన పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మనం వర్క్ ఎంత శ్రద్ధగా చేస్తామన్నది ఎంత ముఖ్యమో, కస్టమర్ తోటి మనం డీల్ చేసే విధానం కూడా అంతే ముఖ్యమని నా అభిప్రాయం. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ అండి.